తీసుకురాబో. నాగేష్గా, అరే నాగేష్గా, డబ్బు లేవురా? అన్నకు 2 రోజులు తరపుతాను. డబ్బులు ఇచ్చే చేతన అవుతలేదు కానీ అన్నం ఎట్లా తిన బుద్ధి అవుతుందా? అన్నకు 2 రోజులు టైం అయినా ప్లీజ్ అన్న. ఈ ఇంద్ర ఇచ్చేది నువ్వు నోరు పోయి పక్క నోరుకో. నువ్వు మధ్యలో రాకమ్మా, మధ్యలో కనుక వచ్చినావు అనుకో నిన్ను కలిసేదంట. 2 రోజులలో పైసలు గట్ల లేకుండా ఉన్నావు అనుకో నీ భార్యను నీ పిల్లల్ని ఏం చేస్తున్నావు నాకే తెలియదు. ఇవాళ మరి లేకుంటే ఉంటే బాగుండదు. నీ వల్ల నా జీవితం ఇట్లా తయారైంది. నిన్ను పెళ్లి చేసుకో ముందుకు నా లైఫ్ లో లక్షలు సంపాదించిన నేను. అది నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాక మొత్తం రాసి అయిపోయాను. అనవసరంగా వచ్చావు నా జీవితం. నేను ఇక్కడ వాడి సావరాదే అనవసరంగా పెళ్లి చేసుకున్నాను నేను. హలో, హే అందరు ఇట్లా ఉన్నది ఇంకా తొందరగా వెళ్ళకూడదు వాళ్ళను. ఇంట్లో అందరు ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళకుండా నువ్వు వచ్చి అందరు ఇంట్లో ఉన్నారేంటి అంటే ఎట్లా? ముందు నీ మొగను నిలగొట్టవే. ముందు నువ్వే ఇంటి ముంగటికి వెళ్ళి బయటికి వెళ్ళు. నీ మోరు ఇక్కడనే ఉంటాను. తొందరగా వెళ్ళకూడదు వాళ్ళను. అరే చెప్పేది నీకే. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నీకు కాల్ చేస్తా, అప్పుడు వద్దు. నా పిచ్చి లేపక చెప్తాను. తొందర వాళ్ళు వెళ్ళగొట్టు. అరే నీకేమన్నా పిచ్చా? చెప్పేది నీకు అర్థమైతే లేదా? అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను కాల్ చేస్తా, అప్పుడు వద్దు. సరేనా? సరే. బయటికి పోతానా? మా మరదలకి డౌట్ వచ్చినట్టుంది. ఇంకొంచెం చెల్లు వస్తే నాకేంది? చెప్తే నీకే కదా. మొత్తం చెప్తున్నావు కదా. ఏంది రోజు రోజుకి నీ అందం పెరిగిపోతుంది. ఏయ్ ఆగు, నాకు గిఫ్ట్ తీసుకొస్తా అన్నావు కదా, ఏది? నీకు తీసుకురాకుండా ఉంటానా? అరే ముందు గిఫ్ట్ చూపించు. ఇగో ఇది నా కోసమేనా? నీకోసమే. బంగారందేనా? అంటే నీకు ఎట్లా కనబడతాను? అంటే మస్తు ఉంది. సీత, మా ఆయన వచ్చినట్టున్నాడు. ఏంది మీ ఆయన వచ్చిందా? ఎందుకు ఏడుస్తున్నావు? అత్తంటే తీసుకొచ్చిన లోపలికి. ఇప్పుడు ఏం చెప్పాలో ఏమో. మీరు ఏడకన్నా నీకు దాచుకున్నా ఇక్కడ ఆడుకుంటాం. ఏం చేయాలి? కింద దాచుకున్నా. సీత, ఇంటికి వచ్చిన గెస్ట్ వాటర్ ఇవ్వాలని తెలియదా? ఎవరు మీరు? ఎవరో చెప్తా కానీ వాటర్ అందుకో. చాయ్ పెట్టినావా? అన్నం కూడా అన్నావా? అసలు ఎవరు మీరు? సరే తర్వాత తింటా కానీ ఇంత వాటర్ అందుకో.
క్యాబ్ ది. అన్న మీరు ఎవరు? చెప్పాలా? చెప్పాలా? ఎవరు లేరా ఇంట్లో? లేరు. వాష్రూమ్స్ ఉన్నాయా? ఎందుకన్నా? స్నానం చేయాలి, ఇంట్లో బాత్రూమ్ లేదా? అందులో ఉందా? ఓకే. ఏందన్నా మా ఇంటికి వచ్చి బట్టలు ఇప్పుతాళ్ళు? అసలు మీరు ఎవరు? సేమ్ ఇదే క్వశ్చన్ నీ మొగుడిని అడదాం అనుకుంటే నాకు దొరకకుండా ఉరికింది మా ఇంట్లోకి. అన్నా నా మొగుడు అసంటోడు కాదు. దొరకకుంటే ఎవరైనా దొరలే. ఏమైంది? నీ మొగుడు మీద అంత నమ్మకం ఉందా? అవును. ఇటు చూడు. ఇది నాది. ఇది నా చైన్. మీ దగ్గర ఎక్కడిది? ఎవరికి ఇచ్చావు? మా ఆయనకి నేనే ఇచ్చిన. లోన్ పెట్టుకుంటా అంటే బ్యాంకులో. లోన్ పెట్టుకుంటా అంటే ఇచ్చినావా? నా పిల్ల మెడలో వేసాను మీ ఆయన. నేను ఈ విషయాన్ని మందికి చెప్పి పంచాయతీ పెట్టి నీ ఇజ్జతి, మీ ఆయన ఇజ్జతి, నీ కుటుంబం ఇజ్జతి, నీ సంసారాన్ని బజార్లో వేయచ్చు నేను. కానీ ఆ పని నేను చెయ్యను. ఎందుకు తెలుసా? నాకు కూడా 2 పిల్లలు. నీ మొగని మనసు నువ్వు మార్చకపోయినావు అనుకో, నా మనసు మార్చుకోవాల్సి వస్తుంది. గుర్తున్నదా ఇది నీకు? ఇది నీ దగ్గర ఇక్కడ ఆ క్వశ్చన్ నిన్ను అడగాలి. ఎవరికి ఇచ్చినవి ఇది? ఎవరికో ఇచ్చిన. ఏంటిది ఇచ్చేది నీకు? ఏంటిది? పాపం పోనీ అని చెప్పి అప్పుల పాలైండు వచ్చి తంతాళ్ళు అని చెప్పి నేను నా నగలు ఇచ్చి అప్పు కట్టుపోరా నాయన అంటే నువ్వు తీసుకుపోయి బజార్ దానికి ఇచ్చినావు. నువ్వు అంటే గింటే నన్ను దాని ఎందుకంటే అంతగా దేశం అంతగానో మందు పెట్టింది దానికి. అది మందు మీరు పెట్టిలే, అది కాదు మేము పెట్టినా. మేము పెట్టినా మందు? ఏం మందు పెట్టినారా మేము? చిట్టి రోడ్డు మీద ఎక్కువ చెప్తానా? ఏంటిది రోడ్డు మీద ఎక్కువ వేయకు. నువ్వు పోయి బజార్లో దాంతో ఏం కాదు కానీ ఇప్పుడు నీకు రోడ్డు మీద ఎక్కువ అంటాడు. నీకున్నదేం వెంటలేరా పిచ్చి నా కొడుక. ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకొని గదాన్ని ఎవరి దగ్గరకు పోయి పంటనావు. నువ్వు పోయి నువ్వు చూసావా? అరే దాని మొగడే వచ్చి చెప్పిండ్రా నాకు. దాని మొగడొచ్చి తీసుకొచ్చి ఇచ్చిండు. నేను నీకు సరిపోలేదు. గవన్ పెళ్ళాన్ని నువ్వు గవన్ పెళ్ళాన్ని దగ్గరకు పోయి ఎట్లుంటున్నారా నువ్వు? నువ్వు ఎట్లుంటా? నువ్వు ఎట్లుంటా? నువ్వు దండం పెడతా. నీ గురించి ఊరంతా తెలవాలి. తెలిస్తే దాని దగ్గర పోయి పన్నప్పుడు ఇజ్జత్ పోలేదు కానీ ఇప్పుడు నేను చేసేదానికి ఇజ్జత్ పోతుందా? నీకు ఇజ్జత్ పోతుందని ఇజ్జత్ పోతుందని అదే నన్ను బ్లాక్ మెయిల్ చేసిందే. లేకపోతే నా దగ్గరికి ఎందుకు పోతా చెప్పు? బ్లాక్ మెయిల్ చేస్తే దాని దగ్గర పోతావు నువ్వు. నీకు ఇట్లా కాదురా. ఊరందరు చెప్పి నీ ఇజ్జత్ మనం తిట్టా. నువ్వు సచ్చిన మంచిది అయ్యాలో చూడు. ప్లీజ్ అని దండం పెడతాను, కాలు మొక్కుతాను, ఆగవే ప్లీజ్. ఒక్కసారి నన్ను క్షమించి, ఇంకోసారి నేను చెయ్యనే తప్పు. ప్లీజ్ అని దండం పెడతానే, దండం పెడతానే. ఏంటిది మొక్కుతాను, ఇంకోసారి చేయవా? ఇంకోసారి 5 సంవత్సరాలు ప్రేమించుకున్నాం రా మనం. గుర్తున్నదా నీకు? మా వాళ్ళు అందరిని వదిలిపెట్టుకొని అంత ఆస్తి వదిలిపెట్టుకొని నీతో నచ్చినందుకు నీ బుద్ధి చూపించుకున్నావు. నేను అనుభవించిన బాధ నువ్వు కూడా అనుభవించేటట్టు చేస్తాను చూడు. నన్ను వదిలిపెట్టి గదాన్ దగ్గర అన్నా ఎవరు మీరు? అవునా? దా అన్నదా దా అన్న. ఎవడో వీడు దొంగతనం చేయడానికి వచ్చింది. రాత్రి కట్టేసిన. బెడ్రూమ్ లో ఉన్నదన్నా.
అయ్యో బెడ్రూమ్ లో మా ఆయన బెడ్రూమ్ లోనే పెట్టించిండు అట్లా. బాగా కొడతాంటే ఏందమ్మా? ఆడ అట్లనే ఊరుతారు, మీరు రండి. నువ్వు కరెంట్ బిల్ వచ్చిరా? కరెంట్ బిల్ ఎవడేవాడు? ఏం లేదు. చూసినావా, నేనేం చేయకముందుకే నువ్వు ఇంతగానం బాధపడితే నువ్వు దాంతో అన్ని చేసి వచ్చినావు. నేనెంత బాధపడాలి? ఛీ, లేను. ప్లీజ్ ప్లీజ్ కాలు ముక్తాను, ఇంకోసారి ఏ తప్పు చేయను, ఒక్కసారి క్షమించను. దానికి 2 పిల్లలు ఉన్నారు, నాకు 2 పిల్లలు ఉన్నారు. నీకు సిగ్గనిపిస్తలేదా? ఒక మొగోడు అప్పు చేసిన ఆడది సహిస్తుంది కానీ తప్పు చేస్తే నిలువుకి క్షీరబుద్ధి అవుతుంది. ఇంకోసారి తప్పు చేయను ప్లీజ్. వచ్చేసి నాకు బుద్ధి వచ్చిందా ప్లీజ్ అని దండం పెడతాను, ఒక్కసారి నన్ను క్షమించవే ప్లీజ్. లే, ఒక్కసారి నన్ను క్షమించే ప్లీజ్. ఇంకోసారి ఈ తప్పు మళ్ళీ రిపీట్ అయిందనుకో, అప్పుడు చెప్తాను సార్.